అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి కోడిగుడ్లతో ఇలా కర్రీ చేయండి. వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ముందుగా అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని అల్లం ముక్కలు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కానీ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి. కాస్త వాటర్ పోసి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత ఇందులో 2 బాగా పండిన టమోటాలను కట్ చేసి ముక్కలు వేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ అవసరం లేదండి. ఇప్పుడు వీలైనంత మెత్తగా వేసుకుంటే కూర అనేది చిక్కగా వస్తుంది. చూడండి, ముందుగా అయితే ఈ కూరకి మసాలాని ఇలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత 1 కప్పు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, మీరు ఎన్ని కోడిగుడ్లతో అయితే కర్రీ చేయాలనుకుంటున్నారో అన్ని కోడిగుడ్లను ముందుగా ఉడికించి పైన పెంకు భాగం తీసేసి చక్కగా ప్రతి కోడిగుడ్లకు చాకు సహాయంతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల కర్రీ అనేది లోపలికి వెళ్ళి గుడ్డు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4 లవంగాలు, 1 యాలుక, కాస్త దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసి 1/2 స్పూను జీలకర్ర వేసి చక్కగా వేగిన తరువాత ఇందులో మనం ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో 2 రెమ్మలు కరివేపాకు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ ఉంది కదండి, అదంతా వేసుకొని 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారం చూసి వేసుకోవాలండి. ఆల్రెడీ మనం మసాలా వేసేటప్పుడు పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను వేయించిన జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. 4-5 నిమిషాలకి చూడండి ఆయిల్ ఇలా పైకి వస్తుంది. అప్పటి వరకు మగ్గించుకున్న తర్వాత మరొకసారి కలిపి ఇందులో 3/4 గ్లాసు వాటర్ కానీ 1 గ్లాసు వాటర్ కానీ పోసుకోవాలి. వాటర్ ఎక్కువ పోయకూడదండి. ఈ కూర కొంచెం ముద్దగా ఉంటేనే రుచిగా ఉంటుంది, పల్చగా ఉంటే రుచిగా ఉండదు. అందువలన చక్కగా నేనైతే 3/4 గ్లాసు వాటర్ పోసి మొత్తం కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. 4-5 నిమిషాలకి చూడండి ఇలా ఆయిల్ పైకి వస్తుంది. అప్పటి వరకు ఉడికించుకున్న తర్వాత మనం ముందు ఉడికించుకున్నటువంటి కోడిగుడ్లు ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకోవాలి. కూర కాస్త దగ్గర పడినప్పుడే మనం కోడిగుడ్లు వేసుకుంటే కూరలో కాసేపు ఉడికినట్లయితే ఆ మసాలాలు అనేవి కోడిగుడ్డు లోపలికి వెళ్ళి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. చివర్లో 1/2 స్పూన్ గరం మసాలా పొడి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసి 1 నిమిషము ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అంతేనండి, ఎంత రుచికరమైన కోడిగుడ్డు కర్రీ రెడీ. ఇది వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.